భారతదేశం కోరగానే అమెరికా స్పందించింది. నీరవ్ మోడీ సోదరుడు ఇప్పుడు అమెరికాలో అరెస్ట్ అయ్యాడు. నేహల్ దీపక్ మోడీ భారత ప్రభుత్వం చేసిన అప్పగింత అభ్యర్థన నేపథ్యంలో అమెరికాలో ఈ అరెస్ట్ చేసుకుంది. రుణాల విషయంలో పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో నేహల్ మోడీ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు చేసిన అభ్యర్థన మేరకు ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. దాంతో గత వారం అమెరికా పోలీసులు నేహల్ని అదుపులో తీసుకున్నారు. తన మీద జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసులు రద్దు చేశారు. అతను ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో తాజాగా అతను అరెస్ట్ చేశారు. అతని బెల్జియం పౌరసత్వం ఉంది. నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకులో రుణాలు తీసుకుని 13,500 కోట్ల రూపాయలు ఎగ్గొట్టడం, దాన్ని వేరే దేశాలకు ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడికి వెళ్ళి నివసిస్తున్నటువంటి నేపథ్యంలో 2018లో భారత్ నుంచి పరారు కావడం, అప్పటి నుంచి తన కోసం వేట జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారత్కి అప్పగింతకు సంబంధించి నీరవ్కు వ్యతిరేకంగా ఫలితం రావడంతో మార్చి 19, 2019 లండన్ అధికారులు అరెస్ట్ చేసి అక్కడ జైల్లో ఉంచారు. దాదాపు 6 ఏళ్లుగా అక్కడ జైల్లోనే ఉన్నాడు. నీరవ్ను స్వదేశాన్ని తీసుకురావడం కోసం భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే బ్రిటన్ ప్రభుత్వం అన్న ఆపి అక్కడి నుంచి కాపాడుకొస్తుంది. ఇప్పటి వరకు నీరవ్ మోడీ 10 సార్లు కోర్టులో బెయిల్ దరఖాస్తు చేయడం, అన్నిసార్లు భంగపాటుకు గురయ్యాడు. ఇక నేహాల్ అప్పగింతకు సంబంధించి జూలై 17న విచారణ జరగబోతుంది. ఆ రోజు నేహాల్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే వీలుంది. ఈ బ్యాంకు మోసం కేసులో నీరవ్ మామ మొహుల్ చోక్సీ పేరు కూడా ఉన్నది. అయితే ఈ ఆర్థిక నేరగాన్ని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అని భారతదేశాన్ని తీసుకురావడం మీద ఏజెన్సీలో పక్కన ప్రయత్నిస్తున్నాయి. ఎవరిని వదిలిపెట్టే ఉద్దేశం అయితే లేదు.